హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీగా గుడ్ న్యూస్ అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయా, అయితే 5 లక్షల వరకు రుణ సదుపాయం పొందవచ్చు అని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కూడా రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఆ అదిరిపోయే శుభవార్త ఏంది, ఈ 5 లక్షల రుణ సదుపాయం ఏంటిది అని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు నాకు బూస్టప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన కాదండి, మీరు కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా లేట్ చేయకుండా. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకానికి అందిస్తూ వస్తుందండి. దీని కింద అర్హత కలిగిన రైతులకు ఏటా 6,000 బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ వస్తున్నాయి. ఈ 2,000 చొప్పున ఏడాదికి 3 విడతలుగా ఈ డబ్బులు అనేది ప్రతి రైతుకు కూడా పడడం అయితే జరుగుతుందండి వారి బ్యాంక్ అకౌంట్లో. ఇప్పటికే 18వ విడత డబ్బులు అయితే వచ్చాయి, ఇంకా 19వ విడత డబ్బులు అయితే ఇంకా రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగిందండి. పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అనేది ఈ ఏప్రిల్ నెలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వము ఇప్పటికే ఈ యొక్క విషయాలనేది అయితే ప్రజలందరికీ వెల్లడించడం అయితే జరిగిందండి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద 2,000 పొందే ప్రతి ఒక్క రైతు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ రూపంలో రుణం అనేది పొందవచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందండి. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రైతులకు 3 లక్షల వరకు రుణం లభిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతు కూడా. అయితే మోడీ సర్కారు ఇటీవలే ఈ లిమిటేజ్ను 5 లక్షలు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అయితే అమలులోకి వస్తుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించడం అయితే జరిగిందండి. రైతులకు పెట్టుబడి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా ప్రయోజనం పొందవచ్చని అయితే పేర్కొన్నారు. పొలం కలిగిన రైతులకు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాల వరకు అద్దు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ కార్డు మీద అర్హత కలిగి ఉంటారనైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ఆధార్ కార్డు, పొలం పట్టా ఉంటే సరిపోతుందండి. ఈ కార్డుకు మనం అప్లై చేసుకోవాలంటే ఈ 2 తీసుకొని పోయి మనం అప్లై చేసుకున్నట్లయితే మనము ఈ క్రెడిట్ కార్డుకు అర్హులుగా ఉంటామండి. దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అందించి కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం మేము అప్లై చేసుకోవాలి అని అయితే చెప్పాలండి. అలాగే మీ సేవా కేంద్రాలలో కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. రైతులకు 2.5 ఎకరాల పొలం ఉంటే 2 లక్షల రుణం అనేది లభిస్తుంది. అదే ఆ పైన పొలం ఉంటే 5 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అంతేకాకుండా ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉంటే వాళ్ళు రానున్న రోజుల్లో రూపే కార్డును లభించనున్నారండి చెప్పడం అయితే జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరికైతే ఇప్పుడు అర్హులుగా ఉండి ఆ కార్డును పొందుతారో అటువంటి వారు నెక్స్ట్ రూపే కార్డు అని ఒకటి ఉంటుందండి. ఆ రూపే కార్డుకు కూడా అర్హులుగా ఉంటారని అయితే ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగిందండి. దీని ద్వారా అదనంగా 1 లక్ష వరకు రుణం పొందవచ్చు. అందువల్ల రైతులు ఇంకా ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డు పొంది లేక ఉంటారో వెంటనే అప్లై చేసుకోండి. ఎస్బీఐ నుంచి మీరు ఏ బ్యాంకుకు వెళ్ళినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకరికి ఒకరు కార్డు మాత్రమే ఇస్తారండి. అలా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరైతే అప్లై చేసుకొని కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకుంటారో అటువంటి రైతులందరికీ కూడా ఈ 5 లక్షల రుణ సదుపాయం అనేది పొందుతారని అయితే ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగిందండి. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము.